సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. శ్రీమంతుడు సినిమా విజయం ఇచ్చిన కిక్కేమో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తెలుగు సినిమా లోకాన్ని ఊహించిన విధంగా విస్మయపరుస్తున్నారు. నిజంగా ఇది శుభ సూచకం. ప్రస్తుతం మహేష్ బాబు వ్యవహరిస్తున్న తీరు రేపొద్దున తెలుగు సినిమా పరిశ్రమలో ఓ మంచి మార్పుకి కారణం అవుతుంది అని గర్వంగా చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటి నుంచో ట్విట్టర్ లో ఉన్నారు, కానీ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ట్విట్టర్ లో స్పందించేవారు కాదు. ఈ మధ్య కాలంలో చూస్తే ఫ్రీక్వెంట్ గా ఆయన తన ఒపీనియన్స్ ని తెలియజేస్తా ఉన్నారు. జనరల్ గా ఆయన ఎప్పుడు స్పందించినా తన సినిమాల గురించో, ఆయన ప్రమోట్ చేయాల్సిన బ్రాండ్స్ గురించో, ఆయన రిలేషన్ లో ఉన్న వారి సినిమాల గురించో స్పందిస్తూ ఉండేవారు. కానీ శ్రీమంతుడు తర్వాత ఈ విషయానికి సంబంధించి చాలా మార్పు కనిపిస్తా ఉంది. మహేష్ పరిశ్రమలో ఉన్న మిగతా వాళ్ళ సినిమాల గురించి కూడా మాట్లాడే అవకాశాన్ని తీసుకుంటున్నారు. సుకుమార్ తో సాన్నిహిత్యం కావచ్చు, రత్నవేల్ తో ఫ్రెండ్షిప్ కావచ్చు. రీసెంట్ గా ఆయన కుమారి 21F టీజర్ కి సంబంధించి తన ట్విట్టర్ పేజ్ లో రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ మహేష్ చేసింది చాలా చిన్న పని కావచ్చు, కానీ దాని ప్రభావం కుమారి 21F సినిమా మీద చాలా ఉంటుంది. ఇక్కడ వరకే కాదు, మహేష్ మరో విషయంగా కూడా పరిశ్రమ నుంచి అభినందనలు అందుకుంటున్నారు. ప్రిన్స్ ఎప్పటి నుంచో మామూలుగానే చెప్తూ ఉంటారు, పరిశ్రమలో నాకు ఫ్రెండ్స్ తక్కువ, నాతో సినిమాలు చేసే దర్శకులే నాకు ఫ్రెండ్స్ అని. ఇప్పుడు ఆ బౌండరీని కూడా చెరిపేసి చాలా మంది ఫ్రెండ్స్ ని ఇండస్ట్రీలో పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తా ఉంది. రీసెంట్ టైమ్ లో సక్సెస్ సాధించిన సినిమాలకు సంబంధించిన వ్యక్తులకి పర్సనల్ గా ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారని తెలుస్తుంది మహేష్ బాబు. సక్సెస్ అవటం ఒక ఎత్తు, సక్సెస్ అయిన తర్వాత ప్రశంసలు అందుకోవటం మరో ఎత్తు. ప్రశంస అందుకోవటం అంటే ప్రోత్సాహాన్ని తీసుకోవటమే. సరైన ప్రోత్సాహంతోనే మరో విజయవంతమైన పనికి బాట పడుతుంది. అలా ప్రోత్సహించే వాళ్ళు లేనప్పుడు ఎంత సాధించినా దాని వాల్యూ తక్కువగానే ఉంటుంది. అలా ప్రోత్సహించే అవకాశాన్ని మహేష్ బాబు తీసుకోవటం చాలా చాలా గొప్ప నిర్ణయం అని మాట్లాడుకోవాలి. మహేష్ సినిమా చూపిస్తే మావ సినిమా చూసారంట. ఆ సినిమాలో రాజ్ తరుణ్ యాక్షన్ చాలా బాగుంది అని ఆయనే పర్సనల్ గా ఫోన్ చేసి అతనికి విషెస్ తెలియజేశారంట. ఊహించుకోండి రాజ్ తరుణ్ ఎంత ఆనందపడి ఉంటాడో. ఒకే పరిశ్రమలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు చిన్న వాళ్ళని ప్రోత్సహించడం అనేది పరిశ్రమ అభివృద్ధికి తప్పకుండా దోహదపడుద్ది. మంచి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఇంకా బాగా చేస్తారు, మామూలుగా ఉన్న వాళ్ళు మంచి ప్రయత్నాలు చేయడం కోసం ప్రయత్నిస్తారు. ఆ సంగతి ఎలా ఉన్నా మహేష్ వ్యవహారం మాత్రం చాలా మందిలో స్ఫూర్తిని రగిలించడం ఖాయం. కాబట్టి మహేష్ ఈ కార్యక్రమాన్ని ఎటువంటి బ్రేక్స్ లేకుండా కొనసాగించాలని కోరుకుందాం. అలానే మహేష్ లో ఈ మార్పుకి కారణం ఏమిటి అని కొంతమంది మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. అందుకు వేరే వేరే వివరాలను ఏం పట్టుకురాని అవసరం లేదు. శ్రీమంతుడు సినిమా ప్రభావమే ఇది అని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఓ మంచి ప్రయత్నం సక్సెస్ అవుతే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి. మంచి ఎప్పుడు కూడా ఒక చోటే టెస్ట్ చేసుకుని కూర్చోదు, సాధ్యమైనంత వరకు నలుగురికి మంచి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు మహేష్ కూడా చేస్తుంది అదే. ఆల్రెడీ 2 ఊళ్ళని దత్తత తీసుకున్నాడు. శ్రీమంతుడు ద్వారా ఈ విషయానికి సంబంధించి చాలా మందిలో స్ఫూర్తి కలిగించాడు. తనకు చేతనైనంతలో తన తోటి వాళ్ళని ప్రోత్సహించడం మొదలు పెట్టాడు. నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం. తప్పకుండా మహేష్ మరికొంతమందికి ఈ విషయంలో ఆదర్శంగా నిలవాలి అని కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.